గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అండ్ విజయ్. మొత్తంగా ఈ రోజు నుంచి తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే ఈరోజు జరగబోతోంది. అంతేకాకుండా 4వ దశ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అవబోతోంది. నిన్న కూడా ప్రారంభమైంది. కాబట్టి అసలు మొత్తం అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి, మిగిలిన అంశాల పట్ల కూడా మరింత క్లారిటీగా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఈ రోజు నుంచి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ పోలింగ్ జరగబోతోంది. అంటే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మొత్తం 7 విడతల్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లకి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇదే. ఓకే, మొత్తం 542లో 102 నియోజకవర్గాలకి ఈరోజు ఎన్నిక జరగబోతుంది. అంటే ఒక కీలకమైనటువంటి సింహభాగం ఈరోజు జరగబోతుంది. అది కూడా చాలా కీలకమైనటువంటి, అంటే 21 రాష్ట్రాల్లో జరగబోతుంది. ఓకే, ఇది ఒక కీలకమైన అంశం. అయితే అసలు ఇక్కడ ఈరోజు సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఈసారి మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. గతంలో లేదు. పోస్టల్ బ్యాలెట్ అనేది సర్వీస్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, అంటే డిఫెన్స్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, పోలీసులకి, ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి. దానికి విరుద్ధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం ప్రజాస్వామ్య దేశంలో ఇది మొదటి ప్రక్రియ, మొదటిసారి తీసుకున్నటువంటి స్టెప్ ఇది. అంటే దీని వెనక ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇది మిగతా ప్రజాస్వామిక దేశాల్లో, అమెరికా కానీ కొన్ని ఇతర దేశాల్లో కూడా ఈ కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది. అమెరికాలో అయితే ఆన్లైన్ ఓటింగ్ కూడా ఆప్షన్ కూడా ఉంది. పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది ఎవరైనా ఆప్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. కానీ మన దేశంలో మొదటిసారి 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంటి నుంచే ఓటు చేసేటటువంటి అవకాశం, వెసులుబాటుని ఇస్తూ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి ఈరోజు మొదటి అడుగు పడబోతోంది. బహుశా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైందనే భావించాలి మనం. ఎందుకంటే మనం కరెక్ట్గా ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి మనం షో స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఒక రిమార్కబుల్ డెసిషన్గా చెప్పాలి. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ విస్తృతం అయ్యి అన్ని వర్గాల ప్రజలకి దీన్ని ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి కొంతమంది అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి ఆన్లైన్ ఓటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ ఇవ్వాలన్న డిమాండ్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో, అయితే దానికి మళ్ళీ ప్రలోభాలు ఉంటాయి, ప్రలోభాలకి ఓటు నమ్ముకుంటారు, ఇట్లాంటి వివాదాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ముందడుగుగానే భావించాలి. ఇది నెక్స్ట్ స్టెప్కి ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుందో అనేది కొంచెం ఆసక్తిదాయకంగానే చూడాల్సిన పరిస్థితి. ఇక మీరు మొదటి దశ పోలింగ్ని, 4వ దశ పోలింగ్ని కలిపేశారు కాబట్టి 4వ దశ పోలింగ్కి నిన్న నోటిఫికేషన్ వచ్చింది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో 48 మంది నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లు కానీ అంతా కలిపి 48 మంది నామినేషన్లు వేశారు. చాలామంది ప్రముఖులు కూడా నామినేషన్లు వేశారు. ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు, మరికొంతమంది ప్రముఖులు, రఘునందన్ రావు నామినేషన్ ఉంది. అంటే వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని పార్టీలు కీలకంగా అంటే ముందుకు వచ్చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబాబాద్ సభలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఎల్లుండి నీలం చాలా మంది వేసే అవకాశం ఉంది, ఎందుకంటే మంచి రోజు కాబట్టి. రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్ ప్రోగ్రామ్ కూడా ఖరారైంది. బీజేపీకి ఏమో చాలామంది ప్రముఖులు, బీజేపీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. నిన్న బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక కిట్ బ్యాగ్ ఇచ్చి పంపించింది. దాంట్లో బీఫామ్తో పాటు 95 లక్షలకి చెక్ కూడా ఉందనేది క్లియర్. ఇది బీఆర్ఎస్ తన సాంప్రదాయం ప్రకారం చేసి పంపినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే. రెండోది వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 4వ దశ పోలింగ్లో వస్తుంది. దానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఈ రెండు కలిపి ఆలోచించటం అది పరిస్థితి. మొత్తంగా అయితే మొదటి దశ పోలింగ్లో 102 నియోజకవర్గాలంటే మీరు అన్నట్లుగా
అంటే జరిగేటువంటి మొత్తం విడతల్లో ఇది ఒక పెద్ద విడతగా భావించాలి. ఈ విడతలో ఎవరికైతే ఎక్కువగా వస్తే రేపు అధికారంలో వచ్చే ఛాన్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుందనేది కూడా కొంత స్పష్టత. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈసారి ఎన్నికల్లో గణనీయంగా వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే అంటే వాయిస్ ఆఫ్ పీపుల్గా ఏదైతే ప్రచారంలో ఉందో అదైతే మాత్రం దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఉత్తర భారతదేశంలో కొంచెం బలహీనపడింది అనేటటువంటి వాదన మాత్రం బాగా విస్తృతంగా వినిపిస్తుంది. దీంట్లో నిజానిజాలు ఎట్లా ఉన్నా కానీ దక్షిణ భారతదేశం మీద రెండు బలమైన రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మూడవది దక్షిణ భారతదేశంలో ఇండియా కూటమి చేతిలో ఉంది, ఇది తమిళనాడు. ఇక మరొక రాష్ట్రం కేరళలో మొదటి నుంచి కూడా బీజేపీ బలహీనంగానే ఉంది. కాబట్టి ఇప్పుడు బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందనే మాట వాస్తవం. సరే, ఉత్తర భారతదేశంలో టార్గెట్ పెద్దది కాబట్టి అందులో భారతదేశంలో దాని ఎట్లా ఉంది ఏంటి అనే విషయం పక్కన పెడితే దక్షిణ భారతదేశంలో మాత్రం బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం వాస్తవం. అటు కర్ణాటకలో గతంలో కొంతకాలం అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బలమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి అక్కడ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. రెండోది తమిళనాడులో అన్నమలై రూపంలో వాళ్ళకు ఒక ఐకానిక్ లీడర్ వచ్చారు కాబట్టి అక్కడ విస్తృతంగానే ప్రయత్నాలు అంటే సీట్లు సంఖ్య పెంచుకోవడానికి చూస్తున్నారు. రెండోది తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై వెళ్ళి అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా స్వతహాగానే కొంచెం దూకుడుగా ఉండేటటువంటి వ్యక్తి. ఇటువంటి వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ఐకానిక్ లీడర్స్ దొరికారు కాబట్టి తమిళనాడులో సీట్లు పెంచుకోవాలని చూస్తుంది. ఈసారి కేరళలో ఖాతా గట్టిగా తెరవాలనేది బీజేపీ ఆలోచన. ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా కుదిరినటువంటి పొత్తు నేపథ్యంలో వచ్చినటువంటి సీట్లు ఎన్డీఏకి వచ్చేటటువంటి సీట్ల సంఖ్య పెంచుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది పక్కన పెడితే తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో బలమైనటువంటి పోటీదారుగా బలమైనటువంటి అంటే కాంపిటీటర్గా ముందుకు వచ్చి మేజారిటీ సీట్లు పొందాలి అనేది 2019లో వాళ్ళకి వచ్చిన సీట్లు 4 అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని డబుల్ డిజిట్ లాగా తీసుకెళ్లాలి అనేది బలంగా. డబుల్ డిజిట్ కూడా కాదు, వచ్చే సీట్లలో అత్యధిక సీట్లు ఖచ్చితంగా బీజేపీకి రావాలి అంటే ఆటోమేటిక్ గా మెజారిటీ సీట్లు 17లో 10 వచ్చినా గానీ మెజారిటీ సీట్లే. అంటే ఒక బలమైనటువంటి ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి నిన్న కిషన్ రెడ్డి చేసినటువంటి వీడియో ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా ఆ రకమైనటువంటి భావాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగానే ఉన్నాయి. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ నామినేషన్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మన అరుణమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇంకో పక్కన రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా బీజేపీని ఒక పవర్ఫుల్ ఫోర్స్గా ఎమర్జీ చేయాలి అనేటటువంటి కేంద్ర నాయకత్వం ఉద్దేశం. అదే సందర్భంలో రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు, ఆ రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ బలంగా ఉంది అనే మాటల నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. అంటే కేసీఆర్ వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్. అంటే వీళ్ళందరి వ్యాఖ్యల కంటే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అసలు బీజేపీ కాంగ్రెస్ ని తెలంగాణలో బతకనిస్తుందా, 104 సీట్లున్నా అప్పుడు మమ్మల్నే ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్నారు, కేవలం 64 ఉన్నాయి, వాళ్ళని భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తిగా చేర్చుకొని బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది, ఒక 20 మందికి పైగా ఎమ్మెల్యేలు మాకు కూడా టచ్లో ఉన్నారు లాంటి కామెంట్స్ చేసి. మీరు రాజకీయాలు మాట్లాడే క్రమంలో కేసీఆర్ నోటి వెంట వచ్చిన రాజకీయాలు మాట్లాడే క్రమంలో ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. కేసీఆర్ మొదటిసారిగా కవిత అరెస్ట్ తర్వాత కవిత అరెస్ట్ మీద స్పందించారు. కవిత అరెస్ట్ మనం బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టినందుకే కవితని ఇబ్బంది పెట్టడానికి కవిత మీద కేసుని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు అంటూ బీజేపీ వ్యాఖ్యానాలు చేశారు. మనకి మొదటిసారి మనకు తెలిసి ఈ పర్టికులర్ అంశంలో అరెస్టు తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటగానే చూడాలి ఇది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ మాట్లాడిన దాంట్లో రాజకీయ గందరగోళం ఏర్పడబోతోంది అనేటటువంటి ఊహాగానం కానీ దానికి సంబంధించినటువంటి పరిస్థితి కానీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇదే పరిస్థితిని గతంలో ఫెడరల్ ఫ్రంట్ పెట్టినప్పుడు కూడా జాతీయ స్థాయిలో మొత్తం గందరగోళం ఏర్పడబోతోంది, నేనే కీలకమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నాను, నేనే అసలు 17 సీట్లతో దేశం మొత్తాన్ని ఊపేస్తా, నలిపేస్తా, చింపేస్తా, అధికారంలోకి వచ్చేస్తా అన్నట్టుగా అసలు నెక్స్ట్ ప్రధానమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి అభ్యర్థి కాదు ప్రధానమంత్రి కేసీఆర్ అన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు కొంచెం హడావిడి సృష్టించి
రాజకీయాల్లో ఒక హైప్ క్రియేట్ చేసింది. ఎస్. ఇప్పుడు ఒక గందరగోళం రాబోతోంది అనేటటువంటి పరిస్థితి వస్తుందా రాదా పక్కన పెడితే, ఆ వస్తుందన్న విషయాన్ని క్రియేట్ చేసి క్యాడర్ని నిలుపుకునే ప్రయత్నం, అదే సందర్భంలో క్యాడర్కి భరోసా ఇచ్చే ప్రయత్నం. అంటే అటు పక్క వెళ్తే ఒక పక్కనేమో బీజేపీలో అంటే ఎదుగుదలకు అవకాశం లేదు, రెండో పక్క కాంగ్రెస్లోకి వెళితే కాంగ్రెస్లో అంతా బీజేపీ హవా నడుస్తుంది. కాబట్టి అక్కడ గందరగోళ రాజకీయం ఉంది కాబట్టి మనమే క్లియర్గా ఉన్నాం, మనమే వచ్చేస్తున్నాం అనే ఎస్టాబ్లిష్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా ఉంది. ఆ రకమైనటువంటి భరోసా ఇచ్చి క్యాడర్ని నిలుపుకోవడానికి కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం, కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం నిజంగా నిలబడుతుందా? ఈ 17 నియోజకవర్గాల్లో వచ్చే ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది? అసలు ఫలితాలు ఎలా వస్తాయి, ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది పార్టీ మీద? ఇవాళ వరకు బలంగా ఆయనతో ఉన్న వాళ్ళు రేపు ఆయనతో ఉండబోతున్నారా, ఎల్లుండి ఆయనతో ఉండబోతున్నారా? ఇవన్నీ రాజకీయ చర్చలు. ఈ రాజకీయ చర్చలు, ఈ రాజకీయ ఊహాగానాలు, ఈ రాజకీయ అంచనాల నేపథ్యంలో కేసీఆర్ నిన్న మాట్లాడిన మాట మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహార శైలికి తగ్గట్టుగానే ఉందని చెప్పక తప్పదు. కాకపోతే ఒక విషయం అంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బాగా ఎక్స్పెక్ట్ చేసిందంటే వీళ్ళు ముందు నుంచి కూడా అంతర్గత కలహాలతో ఉంటారు, ఒక 100 రోజుల తర్వాత 120 రోజుల తర్వాత ఖచ్చితంగా లోపల ఖచ్చితంగా వీళ్ళ గొడవలు అవుతాయి అనుకున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో కావచ్చు, రేవంత్ రెడ్డి సారథ్యంలో కావచ్చు, కాంగ్రెస్ మాత్రం ఒక్కటిగానే ముందుకు వెళ్తుంది, మేమంతా కలిసి ఉన్నామని చాలా క్లియర్గా చెప్తోంది. యాక్చువల్గా నాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మొదలుపెట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా అయినటువంటి కొంతమంది నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు, అంటే ఇంకోటి సిద్ధరామయ్య జనతాదళ్ పార్టీలో ఉన్నారు. నాన్ కాంగ్రెస్ రాజకీయాలు ఆయన అసలు పుట్టింది పెరిగింది అంతా అక్కడే. తర్వాత జైపాల్ రెడ్డి కూడా నాన్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రభావశీలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. జైపాల్ రెడ్డి దారిలోనే ఆయన అల్లుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజకీయాల్లో అందరినీ కలుపుకుపోవటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ అయింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు వివిధ వర్గాలు ఉన్నాయి, వివిధ స్థాయిలో బలమైన నాయకులు ఉన్నారు. అందరినీ కలిసి ఈయన జూనియర్ అయినప్పటికీ వాళ్ళని కలుపుకుపోవటం అనేది ఒక ప్లస్ అయింది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డికి అసంతృప్తి, అంటే రేవంత్ రెడ్డి వెనక ఉండేటటువంటి అసంతృప్తులు, అసమ్మతి గళాలు వినిపిస్తూనే ఉంటాయి. దీన్ని రేవంత్ రెడ్డి ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది ముఖ్యం. ఆ క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి అధినాయకత్వం ఆశీస్సులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రాల్లో బీజేపీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందా అనే కేసీఆర్ ప్రశ్న ఏదైతే ఉందో, అంటే మేము 104 వస్తేనే మమ్మల్ని అస్థిరపరచడం చేశారు, వీళ్ళు 64తో సుస్థిర పాలన ఎక్కడ ఇస్తారు, అస్థిరం సుస్థిరం మధ్య ఆయన ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 104 వచ్చినప్పుడు అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారు అనేటటువంటి విషయంలో ఫోన్ ట్యాపింగ్ లింక్లో ఇంకొక అంశం కూడా బయటకు వచ్చింది. అసలు వీళ్ళ ఎమ్మెల్యేలే అటు వెళుతున్నారన్నటువంటి విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి కేసీఆర్ రివర్స్ మంత్రాంగంలో ఒక 4 ఎమ్మెల్యేలతోటి ఇదంతా చేయించారు అనేటటువంటి అంశం బలంగా ముందుకు వచ్చింది. ఈ బలంగా ముందుకు వచ్చినటువంటి వాదన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి 104 ఉంటే అస్థిరపరచాలనేటువంటి వాదన నిలబడుతుందా? దీన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ. అసలు కేసీఆర్ చెప్పేటటువంటి 104 అస్థిరపరచడం అనేటటువంటి వాదన అసలు నిజంగా బీజేపీ ఆ ప్రయత్నం చేసిందా? చేస్తే ఏమయ్యేది? కానీ కేసీఆర్ ఒకవేళ బీజేపీ ఆ ప్రయత్నం చేసి ఉంటే దాన్ని నిజంగానే బీజేపీ ప్రయత్నం చేసిందా, కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీని అప్రోచ్ అయ్యారా, ఈ మొత్తం వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి కేసీఆర్ టీం కేసీఆర్కి చేరవేస్తే కేసీఆర్ దానికి రివర్స్ గేమ్ ప్లాన్ చేశారు. ఇది ఇప్పుడు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు దానికి సంబంధించిన అంశాలు వస్తున్నటువంటి క్రమంలో ఈ అంశం ముందుకు వచ్చింది. ఇది అనూహ్యంగా వచ్చినటువంటి విషయం. దీనికి ఏ రకమైనటువంటి ట్యాకిల్ చేయబోతారు, ఏ రకమైన క్లారిటీ వస్తుంది? కానీ ఒకటి మాత్రం నాతో సహా తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా అంశం. కానీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ప్రజలకి ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒక విషయంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఐదర్ బీజేపీ ప్రభుత్వం అయినా వస్తుంది, లేకపోతే ఎమ్మెల్యేలందరూ మా దాంట్లోకి వచ్చి మేమైనా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం, కాబట్టి కాంగ్రెస్ వైపు ఎవరు చూడొద్దు, కాంగ్రెస్ వైపు ఎవరు వెళ్ళొద్దు అనే విషయాన్ని పదే పదే చెప్పాలనుకుంటున్నారు. కానీ అది ఎవరికి కన్వే అవ్వట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు కూడా. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. తెలంగాణ రాజకీయాల్లో గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా బీజేపీ పెరుగుతూ వస్తూ ఉంది అనేది గమనించినటువంటి కేసీఆర్ బీజేపీని అంటే తక్కువ చేసి కాంగ్రెస్ని ఎక్కువ చేసి అయితే ఆయన మాటల్లో చూపించారు గతంలో. రాజకీయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు, బహిరంగ సభలో మాట్లాడినప్పుడు, ఈవెన్ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు అది చూపించినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మళ్ళా మాట మార్చి బీజేపీదే ఉంది, కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని చెప్పి కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ని టార్గెట్ చేసిన కొన్ని రోజులు, బీజేపీని టార్గెట్ చేసిన కొన్ని రోజులు, అసలు బలహీనపడినటువంటి వామపక్షాలను టార్గెట్ చేసిన కొన్ని రోజులు, వాళ్ళని సూది దబ్బడం పార్టీ అంటూ వాళ్ళని టార్గెట్ చేసినట్టు పరిస్థితి. వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలోనే నడుస్తున్న వాడు సడన్గా మునుగోడులో వాళ్ళ అవసరం ఉందనుకుని మళ్ళీ మాట మార్చి మునుగోడులో వాళ్ళకి అనుకూలమైనటువంటి వైఖరి తీసుకోవటం. ఇట్లా అంటే కేసీఆర్ వీళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఆయనకి బలమైనటువంటి మూలాలు, ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, అంటే ఉద్యమకారులందరూ ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటినీ బలోపేతం చేసుకోవటం మర్చిపోయారు అనేది క్లియర్. ఇక్కడ ఈ క్రమంలోనే ఉద్యమ తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు, కేడర్ని ఆయన వదిలేశారు. వాళ్ళు కాంగ్రెస్కి అండగా నిలిచారు, కొంతమంది బీజేపీకి అండగా నిలిచారు. వాళ్ళు అట్లా దూరం అయితే బంగారు తెలంగాణ బ్యాచ్ని ఆయన దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బంగారు తెలంగాణ బ్యాచ్ వదిలేస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇట్లా ఉంది. కాబట్టి దాన్ని అట్లాగే విశ్లేషణ చేయాలి. ఇది వాస్తవ పరిస్థితి. రైట్. ఇకపోతే ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆయన అన్ని ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ రోజు మహబూబాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. రోజు ఉదయం వంశీచంద్ర రెడ్డి నామినేషన్ లో ఆయన ఉంటారు. తర్వాత మహబూబాబాద్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు నీలం మధు నామినేషన్ లో మెదక్ అభ్యర్థి నామినేషన్ లో పాల్గొంటారు. తర్వాత మన కర్ణాటక టూర్కి వెళ్తున్నారు. కర్ణాటక టూర్ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్లో 21వ తారీఖు పాల్గొంటారు. ఇది ఆల్రెడీ 21వ తారీఖు సంబంధించింది ముందే చెప్పేశారు ఆయన. ఆ రోజు అక్కడ పాల్గొనేటటువంటి అంటే ఆయన షెడ్యూల్ అట్లా ఉంది. ఇది అదే సందర్భంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పిలుపులు ఉన్నాయి, అక్కడికి వెళ్తాడు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల చుట్టే కాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడబోయే మాటల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు కేవలం కేసీఆర్ మాటల చుట్టే తిరిగేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్ని కూడా జనం ఆసక్తిగా, రేవంత్ రెడ్డి మాటలనే జనం ఆసక్తిగా చూస్తున్నారు. అది మనం జడ్జ్ చేసే ముందు ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి ఇప్పుడు మన మహబూబ్నగర్ సభలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ చేసేస్తాము. అట్లాగే మరికొన్ని క్లారిటీలు ఈ రోజు రేపట్లో జరగబోయే సభలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 28 రోజుల్లో 50 సభల్లో ఆయన పాల్గొనాలనేది ఆల్రెడీ షెడ్యూల్ అయితే. మరోవర్ చాలా క్లియర్ గా చెప్పేశారు, ప్రతి ఒక్క కీలక నేత ప్రచారంలో పాల్గొనాల్సిందే, కాంగ్రెస్ విజయ తీరాలకు చేర్చడంలో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్య పాత్ర పోషించాలి. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే నల్గొండ పార్లమెంటు సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మన ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి మన భువనగిరి ఇచ్చారు. ఇట్లా అంటే వివిధ నియోజకవర్గాలు అంటే ఖమ్మము, మహబూబాబాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. వరంగల్, ఆదిలాబాద్ సీతక్కకి ఇచ్చారు. ఇట్లా అంటే కీలకమైనటువంటి నాయకులకి బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు స్పీడ్గా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో బీజేపీ కూడా విస్తృతమైనటువంటి స్పీడ్ తోటే ట్రై చేస్తుంది. బీజేపీ మాక్సిమం సీట్లు కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాతావరణం అయితే క్రియేట్ అయి ఉంది. గ్రౌండ్ లో పరిస్థితి కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాలు మనకు వస్తున్నాయి. కాబట్టి రాజకీయాల్లో ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా 1-2 స్థానాల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2వ స్థానంలో, గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు అస్తిత్వాన్ని వెతుక్కుంటోంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇదే ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కొద్దిగా కీలకంగానే బీఆర్ఎస్ అంటే నేత ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు, వాటికి సంబంధించినటువంటి
కంటిన్యూషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేటటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఉంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాలు చూసుకున్నట్లయితే జగన్పై రాయి దాడి చేసిన నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 13న సీఎం జగన్పై విజయవాడలో ఈ రాయి దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక్కరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అతను మైనర్ అని లాయర్లు, అతని తరపు లాయర్లు అయితే వాదిస్తున్నారు. దానికి సంబంధించి ఏజ్ క్లారిఫికేషన్ కోసం ఇప్పటికే కోర్టు కూడా ఒక నిర్ధారణ అడ్వకేట్ ని కూడా నియమించింది. చూడాలి అసలు ఏం జరగబోతోంది అంశానికి సంబంధించి. అని గతంలో కోడికత్త శ్రీనులాగా ఒక వ్యక్తి బలైపోతున్నాడు అనేది టీడీపీ బలంగా ఒక వాదన తీసుకొస్తోంది. లేదు, దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తే దానికి కూడా ఇంత రాద్ధాంతం ఏంటని వైసీపీ అంటోంది. మొత్తంగా దీని చుట్టూ ఇంకా తిరుగుతోంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా 307 కేసు పెట్టడం వివాదానికి కారణం. చిన్న రాయితోటి దాడి చేస్తే 307 ఎట్లా పెడతారు అంటే, 307 అంటే హత్యాయత్నం చేసేంత మారణాయుధం. అది హత్యాయత్నానికి మారణాయుధం కనిపించాలి, లేదా మరణానికి అంటే ఒక వ్యక్తి హత్యకి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఎవిడెన్స్లు కనపడాలి. ఆ రకమైనవి కనిపిస్తాయా లేదా, దీన్ని అంటే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే అసలు కేసు నిలుస్తుందా లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. దీన్ని ఏ రకంగా న్యాయపరంగా ఎదుర్కొంటారు, న్యాయపరంగా దీన్ని అతనికి సతీష్కి ఏ రకమైనటువంటి సపోర్ట్ వస్తుంది, ఎవరిస్తారు, ఇవన్నీ ప్రధాన చర్చనీయాంశాలు. అయితే ఇది రాజకీయాల్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒక అంశం. ఇంకొకటి, మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్న అంశం మీద నిన్న కడప కోర్టు ఒక ఆదేశాలు రిలీజ్ చేసింది. కడప కోర్టు రిలీజ్ చేసిన ఆదేశాల ప్రకారం వివేకానంద రెడ్డి హత్య గురించి కొంతమంది వ్యక్తులని మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అవును, దాన్ని ఎక్కువగా ఎన్నికల అస్త్రంగా అది మాట్లాడుకుంటున్న పరిస్థితిలో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని వీళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. కోర్టుకు వీళ్ళు కూడా వెళ్తారా? అయితే ఒకటి క్లియర్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో 2019లో జరిగినటువంటి ఆ హత్యకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశంగా మారటం గురించి మనం గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సస్టైనబుల్ డిస్కషన్, అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి విధానాలు, వాదాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు, స్కీములు, ఇవన్నీ కాకుండా ఒక హత్య కేసు చుట్టూ లేదా ఒక గులకరాయి చుట్టూ తిరగటం హర్షణీయమైన పరిణామం కాదంటూ మనం కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం. అదే రకమైనటువంటి అభిప్రాయం ఇప్పుడు తీసుకుంటే, ఇది నిజంగానే మరి వైసీపీ తీసుకున్న స్టెప్ అది ఎన్నికల్లో తమకి తీవ్రమైనటువంటి దెబ్బగా మారబోతుందని వైసీపీ భయపడిందా అనేటటువంటి వాదన వస్తుంది. అదే సందర్భంలో దీన్ని ముందుకు తీసుకురావటం ద్వారా రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే వాదనని వైసీపీ తీసుకొస్తుంది. ఈ మొత్తం చర్చలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడో 2019 ఎన్నికలనే ప్రభావితం చేసింది అనుకున్నటువంటి హత్య 2024 ఎన్నికల్లో కూడా ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉండటం, ఇప్పటికీ ఫ్రెష్ డిస్కషన్గా ఉండటం మాత్రం కొంచెం అది రాజకీయాల్లో హర్షణీయమైన పరిణామం అయితే కాదు. సానుకూలంగా వాడుకునే వాళ్ళకి, ప్రతికూలంగా వాడుకునే వాళ్ళకి ఎవరికి అది సానుకూలమైన పరిణామమే కాదు. అండ్ ఒక పెద్ద నాయకుడికి సంబంధించినటువంటి మరణాన్ని ఈ రకమైనటువంటి రాజకీయ చర్చగా మార్చడం అయితే మాత్రం రెండు పక్షాలకి సరైనది అయితే కాదని క్లియర్గా చెప్పారు. అండ్ మోరోవర్ వివేకానంద రెడ్డి విషయంలో ఆయన రెండవ భార్య కొడుకుతో ఉన్నటువంటి ఒక వీడియోను కూడా కావాలని వైరల్ చేశారు అనేది కూడా వాదన వినిపిస్తుంది. నిన్నటి నుంచి ఆ వీడియో బాగా సర్క్యులేట్ కూడా అవుతుంది, మీరు చూసే ఉంటారు. అంటే ఇక్కడ సునీతకి సంబంధించిన కొన్ని వీడియోస్ని, సునీతకి సంబంధించిన కొన్ని వాదాన్ని తెలుగుదేశం మిత్రపక్షాలు విస్తృతంగా వైరల్ చేస్తుంటే దానికి కౌంటర్గా వైసీపీ ఈ రకమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. తీసుకురావడంతో పాటు ఒక విలేకరుల సమావేశంలో అడిగినటువంటి ప్రశ్నను కూడా బాగా వైరల్ చేస్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారి రెండవ భార్యకి సంబంధించిన అంశం ఏంటి అంటే, ఆవిడ నాకు తెలియదు అన్నారు. దాన్ని ప్లస్ ఈ వీడియోని రెండింటిని కలిపి సర్క్యులేట్ చేసినటువంటి అంశం ఉంది. చూద్దామంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అదే ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాల చుట్టూ ఇట్లాంటి వ్యక్తిగత అంశాలు లేదా పెళ్ళిళ్ళు వీటి చుట్టూ రాజకీయం తిరగటం మాత్రం హర్షణీయమైన పరిణామం అనేది కాదని మాత్రం క్లియర్గా చెప్పగలం. అవును. లేకపోతే కేజ్రీవాల్ని జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారని చేసినటువంటి
వ్యాఖ్యలు అంటే ఆప్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. అతీషి అనే ఒక మంత్రి చేశారు ఆ వ్యాఖ్యలు. పదే పదే అభ్యర్థించినప్పటికీ ఆయనకి ఇన్సులిన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మరోవైపు ఈడీ ఏమో ఆయన షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి మామిడి పళ్ళు తింటున్నారని రకరకాల వాదనలు. ఇదంతా కొంచెం సిల్లీగా అనిపించినా కానీ మామిడి పళ్ళు తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు అంటూ ఈడీ వాదన ముందుకు తీసుకొచ్చింది. ఈడీ వాదన తీసుకొచ్చిన క్రమంలో కోర్టు ఏమో ఆయన తింటున్నటువంటి డైట్ చార్ట్ని ఇవ్వమని అడిగింది. అవును, ఈ డైట్ చార్ట్ ఇచ్చే క్రమంలో ఏ రకమైనటువంటి అంటే ఇప్పుడు ఆయనకి ఇంటి భోజనానికి అనుమతి ఉంది, ఇంటి నుంచి భోజనం వస్తుంది. ఇంటి నుంచి భోజనం వచ్చేటప్పుడు ఆ భోజనం మీద ఉన్నటువంటి అంటే ఆయనకి ఇచ్చేటటువంటి ఆ భోజనంలో ఏమేమి ఉండాలి అనేటటువంటి విషయం వాటన్నిటి జైలు అధికారులు రికార్డు చేస్తారు, దాన్ని సబ్మిట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే అంటే మామిడి పళ్ళు తిని స్వీట్స్ తిని షుగర్ పెంచుకోవాలనుకుంటున్నారనే వాదన మాత్రం కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. మనం మాట్లాడుతుంది ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి గురించి. అట్లాంటి కీలక అంటే సబ్జెక్ట్లో ఈ వార్డుజన మాత్రం కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది. కానీ ఒకవేళ నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ ఆ పని చేస్తే అరవింద్ కేజ్రీవాల్ సిల్లీగా చేసినట్టుగానే భావించాలి. అంటే ఇది హుందాతనం ఉండాల్సినటువంటి విచారణ సంస్థ కానీ హుందాతనం వ్యవహరించాల్సినటువంటి కేజ్రీవాల్ కానీ అది కనిపించలేనటువంటి పరిస్థితి అయితే కానీ వినే వాళ్ళకి దేశవ్యాప్తంగా కొంత సిల్లీగా అనిపిస్తుంది విషయం. చూడాలంటే మొత్తంగా కేజ్రీవాల్ విషయంలో ఆయన బెయిల్కి సంబంధించి ఆయన తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే ఆయనకి టైప్ 2 డయాబెటీస్ ఉంది కాబట్టి 30 ఏళ్ల నుంచి ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని వాళ్ళ తరఫు లాయర్లు పదే పదే వాదిస్తున్నప్పటికీ ఈడీ మాత్రం లేదు, ఖచ్చితంగా ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్తున్నారు. ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన 2 రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు చాలా కాలం నుంచి. ఒకటి ఆయన ఊపిరితిత్తుల సమస్యతోటి బాధపడుతున్నారు. ఆయనకి రెగ్యులర్గా కఫ్ వచ్చేది, రెగ్యులర్గా దగ్గు వచ్చేది. దానికి ఒక దశలో మోడీ కూడా ఒక సలహా చెప్పారు, ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొంతకాలం మీరు ఉండొస్తే బెటర్ అని చెప్పేసి ఒక సుహృద్భావ వాతావరణంలో మోడీ సలహా చెప్పారు. బెంగళూరులో ఒక హాస్పిటల్ని ఆయన సజెస్ట్ చేశారు. అక్కడ వెళ్ళి మీరు కొంతకాలం ఉండొస్తే మీ ఆరోగ్య పరిస్థితి గుర్తుండాలి. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలకు వచ్చిన కొత్తలో మఫ్లర్ లేకుండా వచ్చేవారు కాదు. కాబట్టి దానికి ఇప్పుడు ఆయన అది కనిపించట్లేదు కాబట్టి మరి ఏదో రకమైన కొంత ఆరోగ్య వెసులుబాటు అయితే వచ్చిందని భావించాలి. ఆ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే దాంతోపాటు ఆయన ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకున్నటువంటి అంశం ఏంటంటే ఆయన టైప్ 2 డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు. ఆయన ఇన్సులిన్ డిపెండెంట్ కూడా, టాబ్లెట్ డిపెండెంట్ కాదు, ఆయన ఇన్సులిన్ డిపెండెంట్ అంటే టైప్ 2గా మారింది కాబట్టి ఆయనకి ఇన్సులిన్ కోటా అంశం ఉంది. అయితే జైలు నిబంధనలు, జైలు మాన్యువల్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సినటువంటి అందాల్సిన వైద్యం అందుతుందా లేదా ఇవన్నీ కూడా డిబేటబుల్ టాపిక్స్. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ చేస్తున్నటువంటి వాదన స్వీట్లు తింటున్నారు, మామిడి పళ్ళు తింటున్నారు అనేటటువంటి వాదన మాత్రం అది కొంచెం ఫన్నీగా సిల్లీగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ సైడ్ భావించాలి. అయితే ఇక్కడ జైలు మాన్యువల్ కీలకం. అండ్ ఇంకోటి, ఆయన ఈడీ కస్టడీలో లేరు, ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అంటే ఆయనకి ఏం జరిగినా జ్యుడిషియరీదే బాధ్యత, అంతే కదా. కాబట్టి జ్యుడిషియరీ దానికి సంబంధించినటువంటి రైట్ చార్ట్ అడిగింది కాబట్టి ఏ రకమైనటువంటి పరిణామాలకు వస్తాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. రైట్, ఇది వాల్ట్ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.